ఈ సందర్భంలో అంటే నేను ఒకటి గ్రహించిన విషయం, మన పద్మశాలి అన్ని సంఘాలలో లెక్క పెట్టుకుంటే చూసుకుంటే బ్యాలెన్స్ అంటే కంపారిజన్ చేసుకుంటే ఎల్బీనగర్ పద్మశాలి సంఘం చాలా క్రమశిక్షణతోటి ప్రతి రూపాయి లెక్క ఏదైతే ఉందో ఎవరి దగ్గరనైతే మనం చందాలు తీసుకోవడం దాతలు ఉన్నారో వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకు ఒక సముచిత న్యాయం, ఒక ఒక గౌరవం ఇవ్వడం, మేళాలో వాళ్ళకి ఒక మన విఐపి వెల్కమింగ్ ఇవ్వడం. సో ఇలాంటి సందర్భాల్లో చూసుకుంటే ఇవన్నీ వేరే సంఘాలు అంటే మనం ఏర్పాటు చేసుకున్న వివిధ సంఘాలలో ఇలాంటి సిస్టమ్ ఉండకపోవడంతో కొంచెం ఫెయిల్యూర్ అనుకుంటున్నాం ఈ ఎల్బీనగర్ సంఘానికి ఇది ప్లస్ అనుకుంటున్నాను. అంటే ఈ విజయం ఎల్బీనగర్ ఇంత దిగ్విజయంగా రన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ క్రమశిక్షణ అనేది నా అభిప్రాయం. 100% కరెక్ట్ అది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రాంతం మొత్తం మీద తీస్తే మీరు ఎల్బీనగర్ అనేది చాలా పెద్ద పేరున్న వాస్తవం. ఎందుకంటే ఒక క్రమశిక్షణకే కాదు, మరి ఒక పెద్ద ఎత్తున ఒక 10,000 మంది జనాభాతోటి దసరా మేళాని ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు మన ఇందిరాపార్క్లో చేస్తారు. అది కామన్గా వాళ్ళు అలవాటు అయిపోయింది. 26 జనవరి అనేది పబ్లిక్కి తెలిసిపోతుంది. దాంట్లో అక్కడ ఎవరి ప్రమేయం తక్కువ ఉన్నా కానీ జనాలు అలవాటు పడ్డారు. ఈ వల్ల ప్రాబ్లం ఏంటంటే అప్పుడు అది కంటిన్యూ అవుతున్నది. అక్కడ ఫెసిలిటీసు ఏర్పాట్లు మనం చేయట్లేదు. అంటే సొంతంగా ఎవరంతా వాళ్ళు చేసుకుంటూ వస్తారు. కానీ మన దగ్గర ఎల్బీనగర్లో ఏంటంటే ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి వాళ్ళకు మెసేజెస్ పంపి వాళ్ళని గౌరవించి ఆటల పోటీలు క్రియేట్ చేసి, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే భోజనాలు ఏర్పాటు చేయడం. ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు ఏర్పాటు చేయడం, మర్యాదగా చూసుకోవడం, వాళ్ళ యొక్క బిజినెస్ ఆపర్చునిటీస్ పెంచుకోవడానికి కూడా అదొక ప్లేస్ అయిపోయింది. అది బిజినెసే కాదు, మరి మ్యారేజెస్, పెళ్లి సంబంధాలు చూసుకోవడం, పిల్లలు ఆడుకోవడం, లేడీస్ బతుకమ్మ ఆడడం, ఇంకా మొదలు పెడితే కోలాటం అని ఇట్లా రకరకాల గేమ్స్ తోటి ఎంటర్టైన్మెంట్స్ అన్ని పబ్లిక్ ఒక రోజు ఉల్లాసంగా ఒక టూర్కి పోయినట్టు, ఒక ఎక్స్కర్షన్కి పోయినట్టు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది దానివల్ల పబ్లిక్కి మా దగ్గర అట్రాక్షన్ అవుతున్నారని మా ఉద్దేశం. ఎందుకంటే వారు ఎంటర్టైన్ చేస్తున్నారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకరోజు ఆనందంగా మా దగ్గరికి వస్తే మేము ఏదో హోటల్లో తినలేదు, లేదా మేము ఏదో రోడ్డు మీద బండి మీద బజ్జీలు తినలేదు, మేము హ్యాపీగా మాకు భోజనం పెట్టినారు, మరి హ్యాపీగా ఉన్నాము అనే ఒక సందర్భంతో చెప్పడం జరుగుతుందట. అది దానివల్ల మనకు మైలేజ్ రావడానికి గల కారణం అది వల్ల సక్సెస్ అవ్వడానికి కూడా కారణం అని నాకు ఉద్దేశం. మనం ముఖ్యంగా ఇప్పుడు మనం ఒక సందర్భంలో ఆలోచిస్తే పద్మశాలి సంఘం అని అంటే ఒక మ్యారేజ్ బ్రోకర్లు తప్పిస్తే నాయకులని పద్మశాలి మ్యారేజ్ బ్యూరోస్లే నాయకులే బ్రోకర్గా ప్రవర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయి, చూసాం మనం. పద్మశాలి సంఘానికి రావాలి అని అంటే మ్యారేజ్ సంబంధాలు ఏమన్నా ఉంటేనే మన పద్మశాలి కుల బంధువులు ఎవరైనా సంఘం ముఖం చూసిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి పద్మశాలి సంఘం అని అంటే ఎలాంటి వాతావరణం ఇప్పుడు ఏర్పడిందంటే ఒక క్రమశిక్షణ, ఒక పబ్లిసిటీ, ఒక రాజకీయ ఎదుగుదల కోసం ఇవన్నీ ఇది ఒక పాజిటివ్ వేవ్స్ అనుకోవాలా? 100%. ఎందుకంటే ఇంతకుముందు గతంలో మ్యారేజెస్ గురించి కలిసినప్పుడే జనాలు కలిసేదనే వాస్తవం, కాదన్నట్లేం. ఇప్పుడు ప్రతి చిన్న పనికి, ప్రతి పర్టికులర్గా క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో కానీ, మ్యారేజ్కి సంబంధించిన ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు కానీ, లేదా ఫైనాన్షియల్గా డిఫరెన్స్ ఉన్నా కానీ, ఏదైనా బ్యాంక్ లోన్స్ కావాలన్నా, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకోవాలన్నా, లేకుంటే ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా సంఘంకి వచ్చి కూర్చొని సాయంత్రం పూట మన స్టాఫ్ తోటి, మన యొక్క అడ్మినిస్ట్రేషన్ తోటి కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారం ఎవరో పబ్లిక్తో రాజకీయ నాయకుడి దగ్గరనో వాళ్ళ పిఏ దగ్గర కూర్చోకుండా మన దగ్గర కూర్చొని సలహా సహాయాలు తీసుకునే పరిస్థితికి మనం వచ్చినాం. ఎందుకంటే మన మేధావి వర్గం అనేది, మనమే 10 మందికి సలహా ఇచ్చే కెపాసిటీలో ఉన్న వాళ్ళం, ఇంకో దగ్గరికి పోవాల్సిన పని లేదు. ఆ క్రియేషన్ మనం కొత్తగా క్రియేట్ చేసుకున్నాము. కరెక్ట్గా చెప్పాలంటే ఎవరు కూడా మన యొక్క కమ్యూనిటీ పీపుల్ దగ్గరికి వచ్చి సలహాలు తీసుకునే పరిస్థితి ఉన్నది. అందుకనే మన వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఈ మధ్య కాలంలో ఏంటంటే మన పని మనమే చేసుకుందాము, మన పని వల్ల మన వాళ్ళ దగ్గరికే పోయి చేసుకుందాము, ఎవరినో దేహి అనో లేకుంటే ఇంకో ఇబ్బంది పెట్టో లేకుంటే భయపెట్టో వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గరికి మన వాళ్ళు చేసుకోగలిగితే మనకు ఉన్నన్ని ఆఫీసర్స్, మనకున్నంత మన అడ్మినిస్ట్రేషన్ సెక్టారు ఇంతకంటే ఎక్కువ ఎక్కడ లేదు, మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అది నా ఉద్దేశం.